చెప్పు సూర్య. బావా ఒక్కడే వచ్చాడు, వాణ్ణి పట్టుకుంటాను. నేను వస్తున్నాను. ఆగు ఆగు. ఎవడ్రా నువ్వు? అత్తని కిడ్నాప్ చేసింది నువ్వా? అయ్యో ధ్రువ, నేను కిడ్నాప్ చేస్తానంటే నువ్వు నమ్ముతావా? నాకంత సీన్ లేదు. మరి నీకేం పని? నేను ధ్రువకి డబ్బులు ఇవ్వటానికి కొన్ని అప్పులు చేశాను. నువ్వు ఆ సైమన్ కంపెనీ వాళ్ళని మోసం చేయటంతో వాళ్ళు తీసుకున్నవన్నీ కట్టమని నా పీక మీద కూర్చున్నారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి? అదే టైంలో నాన్నకి మల్లిక ఆంటీ దగ్గర నుంచి మీ నంది తాత కనిపించటం లేదని కాల్ వస్తే ఆ సిచ్యువేషన్ని వాడుకుందాం అనుకున్నాను. అంతకు మించి నాకేం తెలియదు ధ్రువ. గ్రీష్మ, నీకేమన్నా పిచ్చి పట్టిందా? అంతలా డబ్బులు కావాలంటే నన్ను ఒక మాట అడగొచ్చు కదా. నేను ఎలాగోలా అరేంజ్ చేసేవాణ్ణి. డబ్బు కోసం ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. ఈ పరిస్థితి నాకు తెచ్చింది నువ్వే. రక్తపు మడుగుల్లో ఉన్న నందితని ఊళ్ళో డ్రైవింగ్ వచ్చిన ఒక అతను కార్లో తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాడు అని చెప్పారు. ఆ డ్రైవింగ్ వచ్చిన ఒకే ఒక్క అతను నువ్వేనా? మేడం, ఆ రోజు జరిగిన దాంట్లో నాకు నిజంగా సంబంధం లేదు మేడం. అంటే ఈరోజు జరిగిందంతో సంబంధం ఉందా? ఆ రహస్యం ఎస్టేట్లో ముగ్గురికి మాత్రమే తెలుసు మేడం. మా ప్రాణం పోయినా అది మేము బయట పెట్టాం.
మేం కూడా ప్రతాప్ సార్కి మాట ఇచ్చాం. ఆ విషయం నేను వసుంధరతో కూడా ఎప్పుడు అనలేదు. ఆ రోజు జరిగింది ప్రతాప్ నాకు ముందే చెప్పారు. అక్కడ జరిగినవన్నీ కప్పిపుచ్చుకోవడంలో ఊళ్ళో 3 సహాయం చేశారు అని. ఆ గౌరవంతోనే నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నాను. కానీ ఇందులో ఎవరి పాత్రైనా ఉంది అని తెలిసిందనుకో, ఏమైందత్తమ్మా? అంతా ఓకేనా? ఓకే వసుంధర. ఏం రహస్యం గురించి మాట్లాడుకుంటున్నారు మామయ్య? నందితమ్మకి యాక్సిడెంట్ జరిగిన రోజు ఏమైందో మీకు తెలుసా? నందితమ్మని ఆ రోజు హాస్పిటల్కి మీరే తీసుకెళ్లారా? హాస్పిటల్కి తీసుకెళ్ళింది నేనే, కానీ నేను కూడా యాక్సిడెంట్ జరిగిన తర్వాతే వెళ్ళానమ్మా. నేను వెళ్ళాక సమయానికి అక్కడ ప్రతాప్ సార్ ఒక్కరే ఉన్నారు. కనీసం అక్కడ యాక్సిడెంట్ జరిగినట్టు కూడా ఎవ్వరికీ తెలియకూడదని వార్నింగ్ ఇచ్చారు. మనం అక్కడ తప్ప ఇంకెక్కడా బతకలేని పరిస్థితి అమ్మా. వాళ్ళని ఏం జరిగింది అని అడిగే ధైర్యం కూడా లేదు. ప్రతాప్ సార్ అక్కడ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పమన్నారు. మేము అలానే చెప్పాం. యాక్సిడెంట్ జరిగిందని చెప్పడం ఏంటి మామయ్య? అక్కడ జరిగింది యాక్సిడెంట్ కాదా? నిజంగానే నాకు తెలీదమ్మా. అయినా అవన్నీ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం జరిగిపోయిన విషయాలు. ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా. నువ్వు ఈ ఇంటి కోడలివయ్యావు. మల్లికా మేడంని స్వతంత్రంగా అత్తయ్య అని పిలుస్తున్నావు. ఆవిడ ప్రేమకి దగ్గరయ్యావు. ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియని విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉన్న సంతోషాన్ని దూరం చేసుకోకు తల్లి. ఇదంతా నీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ నిజాలన్నీ ఆ సమాధుల్లోనే పాతేశారమ్మా. ఇప్పుడు నువ్వు తవ్వినా ఉపయోగం లేదు తల్లి. పోయిన ప్రాణాలు తిరిగి రావు. పైగా ఉన్న ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టిందాను అవుతావు. నేను లేచి తిరుగుతున్నానంటే నాకు ప్రాణాపాయం. ఒక్క విషయం అడుగుతాను, చెప్పండి మామయ్య. ఈ ఇంట్లో నిజంగా నందితమ్మకి ప్రాణహాని ఉందా? చెప్పు మామయ్య. తను వీల్ చైర్లోనే ఉండి కదలికలు రానంత వరకు ఏ ప్రమాదం లేదు తల్లి. హలో మేడం, ఇంకా పొద్దున్న జరిగిన వాటి గురించి ఆలోచిస్తున్నావా? అత్తయ్య ఇంటికి క్షేమంగా వచ్చారు. నువ్వు ప్రశాంతంగా ఉండు. మీకు నందితమ్మకి జరిగిన యాక్సిడెంట్ గురించి ఏమైనా తెలుసా? లేదు, నేను చాలా చిన్నపిల్లవాణ్ణి. అప్పుడు నాకు 5 ఏళ్ళు ఉంటాయేమో. ఏం జరిగిందో నాకు గుర్తులేదు. కొంచెం పెద్దయ్యాక అత్తయ్య చెప్పే పరిస్థితిలో లేదు. అమ్మని అడిగితే ఆ జ్ఞాపకాలు తలుచుకోవడం ఇష్టం లేదని చెప్పేది. అందుకే తన్నెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. నందితమ్మకి జరిగింది నిజంగా యాక్సిడెంటేనా? యాక్సిడెంట్లా సృష్టించారా? ఈ విషయాలన్నీ ఇప్పుడు వసుంధర ఎందుకు తెలుసుకోవాలనుకుంటోంది? అసలు తనకి ఈ అనుమానం ఎందుకొచ్చింది? భాస్కర్ చెప్పుంటాడా? లేదు. ఇన్ని సంవత్సరాల్లో చెప్పనివాడు ఇప్పుడెందుకు బయటపెడతాడు? పైగా వసుంధర పెళ్లి ఆగిపోతుందని తెలిసినా తను ఈ విషయాన్ని ఉపయోగించుకోవాలనుకోలేదు. ఇప్పుడు తన నోటి నుంచి రాదు.
మిమ్మల్ని అడిగేది చెప్పండి. సృష్టించడం ఏంటి వసుంధరా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? మా అమ్మ అత్తమ్మ ఎలా ఉంటారో నీకు తెలుసు కదా. నాన్న చనిపోయాక కూడా అమ్మ తనని ఎంత కనిపెట్టుకుని ఉంటుందో, ఇక నాన్న ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఆలోచించు. నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు. నందితమ్మకి పిల్లలున్నారా? ఉన్నారు. ఒక ఆడపిల్ల? కాదు, అత్తకి 2 పిల్లలు. ఒక అబ్బాయికి నా వయసు ఉంటుంది. తను యాక్సిడెంట్కి ముందు తప్పిపోయాడు. తప్పిపోయాడా? అవును. తర్వాత నాన్న తనని వెతికించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు, కానీ దొరకలేదు. తన పేరేంటి? సిద్ధు. సిద్ధు, సిద్ధు, సిద్ధు. సిద్ధునా? ఎందుకే అంత ఆశ్చర్యం? తను నీకు తెలిసినట్టు సిద్ధునా అని అడుగుతున్నావు? నీకు తెలుసా? చూడు వసుంధరా, కొన్ని విషయాలు ధ్రువ దృష్టికి తీసుకువెళ్ళలేదు అంటే అవి ఈ ఇంటికి, ఇంట్లో మనుషులకి ఎలాంటి చెడు చెయ్యకూడదని. నందిత నీకు కొన్ని నెలలుగా తెలుసు, కానీ నాకు తను ప్రతాప్ వదిలి వెళ్ళిన ఒకే ఒక బాధ్యత. తనకి ఎప్పుడు ఏది చెప్పాలో, తన ఆరోగ్యం దృష్ట్యా ఏది దాచాలో నాకు అవగాహనుంది. అయినా ఇదేం దృశ్యం సినిమా కాదే. ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోపెట్టి అందరూ ఒకే మాట చెప్పండి, ఒకేలా తలోపండి అని ప్రిపేర్ చేయడానికి. ప్రతి ఇంటికి కొన్ని రహస్యాలుంటాయి. అవి రహస్యంగా ఉన్నంతవరకే ఆ ఇంటికి ఒక భద్రత, బలం. వీటి గురించి ఎక్కువగా ఆలోచించకండి. గత కొన్నేళ్లుగా ఈ సమస్యలతో నేను పోరాడుతూనే ఉన్నాను. వీటిని నాతోనే పోనివ్వండి. మీరు ప్రశాంతంగా ఉండండి. వసుంధర, అత్తమ్మా. నువ్వు అత్తమ్మ అన్నా నేనందులో అమ్మని మాత్రమే తీసుకుంటాను. నాలో అత్తని లేపకు. మళ్ళీ ఏదో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టినట్టుంది. టంటడాయ్. టింగ్ టింగ్ టింగ్. షెర్లాక్ హోమ్స్ గారు, మీ అసిస్టెంట్ మీకు రిపోర్ట్ చేస్తున్నారు. మేడం, ఈ ఇంట్లో ఏదో అనుమానంగా ఉన్నట్టు జరుగుతుంది. అదేంటో ఇప్పుడు మనం కనిపెడదాం. ఇవన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. మనకెవరో ఏదో క్లూ ఇవ్వాలనుకుంటున్నారు. సస్పెక్ట్ ఐ కాంటాక్ట్ తప్పించుకుంటుంది. అసలు ఈ ఇంట్లో కాదు, నీ హృదయంలోనే ఏదో రహస్యం దాగుందని నాకు అనిపిస్తుంది. అక్కడ రహస్యం కాదు, ఎవరో స్మార్ట్గా ఉన్న ఒక అబ్బాయి కనిపిస్తున్నాడే.
ఓ, గూగుల్ లెన్స్ యాక్టివేటెడ్. మా గూగుల్ లెన్స్ చెప్పిన విషయం ఏంటంటే మీ హృదయంలో ఉన్నది ధ్రువ ప్రతాప్. అంతేనా? కాదే, సరిగ్గా చూడండి. ఏయ్, నేను కాకపోతే ఇంకెవరుంటారు? ఇది రహస్యం. కేస్ క్లోజ్డ్. రహస్యాన్ని బయటికి తీసి కేస్ క్లోజ్ చేయాలి పాపా, లేదంటే కేస్ క్లోజ్ అవ్వదు. నువ్వేం డిటెక్టివో, నీకు అనవసరంగా షెర్లాక్ హోమ్స్ అంతా ఎలివేషన్ ఇచ్చాను. వాడెంత షెర్లాక్ అయినా మా ఆడాళ్ల మనసులో ఏముందో భూతద్దం పెట్టి చూసినా కనుక్కోలేడు. చా, అదో పెద్ద సముద్రం మరి. మహాసముద్రం. ఏముంటాయి అందులో? ఆల్చిప్పలు తప్ప. లోతుగా వెతికితేనే అందులో ముత్యం ఉందని తెలుస్తుంది. చాలామంది ఆ ఆల్చిప్పల దగ్గరే ఆగిపోయి ముత్యాన్ని వదిలేసుకుంటారు. ఆహా, ఎక్కడో మా ధ్రువ సార్ లాంటి వాళ్ళు మాత్రం ముత్యం దొరికే వరకు వదలరు. నువ్వు అప్పుడే తిడతావు, అప్పుడే పొగుడుతావు. తిట్టినా నేనే, పొగినా నేనే. బ్యాలెన్స్ చేయాలి కదా. ఇంతకీ నీ మనసులో ఎవరున్నారు? షెర్లాక్ హోమ్స్ అసిస్టెంట్ ఉన్నాడు, వీడే బెటర్. మా ధ్రువ తిక్కలోడు, ఓయ్, నన్ను ఏడిపిస్తాడు. కానీ ఈ అసిస్టెంట్ నేను టెన్షన్గా ఉంటే చూడలేడు. వచ్చి ఇలా పిచ్చి వేషాలు వేస్తూ నవ్విస్తుంటాడు. కానీ నీకు ధ్రువతో పెళ్ళైపోయింది కదా? ఆయనిచ్చిన విడాకుల పత్రం రెడీగా ఉంది. సంతకం పెట్టి నీతో వచ్చేనా? నిన్ను ఇప్పుడు చెప్పు, నన్ను వదిలేస్తావా? వదలను. రోజుకొక ధ్రువాన్ని ప్రేమిస్తాను. ఒకరోజు వాడు నా మేనేజర్, ఇంకొక రోజు నా డ్రైవర్, ఇంకొక రోజు నా వైస్ చైర్మన్, ఇప్పుడు నా అసిస్టెంట్. అబ్బా, నొప్పిగా ఉందే. వసుంధరతో ఇలానే ఉంటుంది. సుకుమారంగా ఉంటానంటే కుదరదు. ధ్రువ ప్రతాప్తో ఎలా ఉంటుందో చూపించనా? రేపేంటో గుర్తుందిగా? నీకు దగ్గర అయ్యే క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఎలా మర్చిపోతాను మన మొదటి రాత్రిని? దానికోసమే ఎదురు చూస్తున్నాను. నేను కూడా. ఏం చెప్పారు ధ్రువ సార్? నా మీద కంప్లైంట్స్ ఏమైనా ఇచ్చారా? అలాంటిదే, నీ దాన ధర్మాలతో రోడ్డున పడేస్తావేమో అన్నాడు. హా? అంత మాట అన్నారా? రోడ్డున పడేసినా తిరిగి మా ఆవిడే పోషిస్తుందిలే అని సపోర్ట్ చేశాడులే. కంగారు పడకు. మా ఆయన బంగారం అని నాకు తెలుసత్తమ్మా. సార్, సరే చెప్పు. అమ్మా, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నిన్ను ప్రేమించినప్పటి నుంచి ధ్రువ నీవాడు.
ఆపేసావేరా? ఉహుం, ఏం లేదమ్మా. నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయి నీ జంట ఏమైంది ధ్రువ? ఆ, అమ్మా. చెప్పు. ఉమ్, ఇష్టమని నవ్వేస్తున్నాయి నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయి గోడచాటుని దొంగ చూపులు అసలు నీకేమైందిరా? ఇప్పటి వరకు బాగానే చెప్పావు కదా. పరుపులు మల్లె మార్పులు నచ్చకుండా చేస్తున్నాయి ఫోకస్ చేయండి సార్, ఫోకస్. తీపి తిప్పలు రెచ్చగొట్టి చూస్తున్నాయి సోకు కత్తులు హాయి నొప్పులు నొక్కి నొక్కి నవ్వుతున్నాయి ఏయ్ అల్లరి, ఇలా రా. రా. చెయ్యక చేయక నా కొడుకు వర్క్ చేస్తూ ఉంటే నువ్వు డిస్టర్బ్ చేస్తావా? పో ఇక్కడి నుంచి. అత్తమ్మా, ధ్రువ సార్ని నా కోసం కన్నందుకు థ్యాంక్స్. పొమ్మనానా? ధ్రువ సార్, నా బంగారం. ఏయ్! సారీ అత్తమ్మా. అది నాకు దేవుడు రెండోసారి ఇచ్చిన అదృష్టంగా అనుకుంటాను వసుంధర. నిన్ను ఒక్క ప్రశ్న కూడా అడగను. నువ్వు నా జీవితంలోకి వస్తే చాలు. మళ్ళీ వదలను వసుంధర. ఆ ధృవసర్ల అయితే పొరపాటున కూడా చేయను. నిన్ను పెళ్లి చేసుకుని నువ్వెప్పుడు అడుగుతావే ఒక ప్రశాంతమైన జీవితం కావాలి అని. అది నీకివ్వడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను వసుంధర. నిజంగా నేను వస్తే నన్ను చూసుకుంటావా? పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. అయితే విడాకులు ఇవ్వడం వరకు ఎందుకు? ఇప్పుడే ధ్రువ సార్ నొదలు వచ్చేస్తాను.
నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో. ఈ క్షణమే వెళ్ళిపోదాం. పద. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసిందే. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసిందే. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే. దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే. ఎవరు లేని